ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ నిజంగా ఇప్పుడు సర్వత్రా పార్టీలు అయితే ఇప్పుడు సమాయత్తం కావాల్సిన ఏర్పడింది. ఎందుకనంటే ఒక పోలింగ్ కేంద్రాల విషయం కావచ్చు, ఒక ఓటర్ల జాబితా విషయాన్ని కావచ్చు, మీరు సెప్టెంబర్ 2లోగా తుది ఫైనల్ జాబితా అయితే రెడీ చేసుకోండి అంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ గ్రామ పంచాయతీ కార్యదర్శులకి ఒక అల్టిమేటం జారీ చేశారు. సెప్టెంబర్ 2లోగా ఈ ఓటర్ల జాబితా తన వద్ద ఉండాలంటూ కూడా ఆర్డర్స్ జారీ చేసినటువంటి పరిస్థితి. సో మనం ఇప్పుడు స్క్రీన్పై కూడా చూస్తున్నాం. ఇది సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి ఒక నోటిఫికేషన్గా మనం చూడొచ్చు దీన్ని. ఎందుకంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీ కార్యదర్శులకి ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ ఇది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు, అలాగే ఓటర్ల జాబితా, మీ దగ్గర ఉన్నటువంటి ఓటర్ ఫైనలిస్ట్ జాబితా ఎంత ఉంది అన్నటువంటి వివరాలతో, సమగ్ర వివరాలతో ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 2న ఒక డెడ్ లైన్ విధించి గ్రామ పంచాయతీ కార్యదర్శులకి ఇప్పుడు నిజంగా ఒక డెడ్ లైన్ విధించి ఒక అల్టిమేటం జారీ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఎప్పుడెప్పుడా తెలంగాణ స్థానిక సంస్థలు జరుగుతాయి అనేటువంటి ఒక సందిగ్ధ తరుణానికి ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఫుల్ స్టాప్ పెట్టిందా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా. మరోవైపు ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ కూడా జరగబోతోంది. ఎందుకంటే వాస్తవానికి ఈ నెల 25న జరగాల్సి ఉంది తెలంగాణ కేబినెట్, కాకపోతే అది 2 అడుగులు ముందుకు వెళ్ళి పోస్ట్ పోన్ అయినటువంటి సందర్భం. సో 29 కేబినెట్ పైన కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మరొక వైపు ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్గా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనేటువంటి అంశం అయితే ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వచ్చింది. సో దీనికి సంబంధించి కొన్ని క్షణాల క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ కోసం పూర్తి స్థాయిలో మేము వివరించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలకు ముసాయిదా ఓటర్ల జాబితా విషయంలో అభ్యంతరాల స్వీకరణ తేదీలను కూడా ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 2వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటన అంటూ కూడా ఒక వార్తను చూస్తున్నాం. ఎస్, ముసాయిదా ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మండల రెవెన్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితా ప్రకారం పేరు, చిరునామా, మరణాలు, కొత్తగా నమోదు వంటి మార్పు చేర్పులు ఉంటే గనక చేసుకునే అవకాశం కూడా కల్పించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నెల 28న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. అదే రోజు నుంచి 30వ తేదీ వరకు అభ్యంతరాలు అయితే స్వీకరిస్తారు. సెప్టెంబర్ 2వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈ తుది జాబితా ఆధారంగానే గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను నిర్వహిస్తారు. ఇక దాదాపుగా 3,20,00,000 మంది ఓటర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య సుమారుగా 3.17 కోట్లు, అంటే 3,17,00,000 ఉండగా ఇందులో పురుషులు 1,58,00,000, మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. మహిళలు కూడా 1,58,00,000గా తెలుస్తోంది. మరి 157 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కొత్త ఓటర్ల నమోదు, అలాగే సవరణల కోసం TSEC వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చనే సదుపాయం కూడా కల్పిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ వివరాలు నమోదు చేస్తే వార్డుల వారీ జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాలు గుర్తించి ఎన్నికల తేదీలు, నామినేషన్లు, అభ్యంతరాలు, ఓటింగ్ వివరాలు త్వరలో ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతాయి. ఎస్, ఇక సెప్టెంబర్ నెలాఖరులోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు కూడా ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భాన రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా చాలా అకుంఠిత దీక్షతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే తన తలపైన, తెలంగాణ కాంగ్రెస్ తలపైన, ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి ఇచ్చినటువంటి హామీ మనందరికీ తెలిసిందే. ఎస్, ఖచ్చితంగా 42% బీసీలకి చట్టపరంగా ఇచ్చే ఎన్నికలకు వెళ్తామంది. మొన్న PCC భేటీలో చూసాం, ఈ యొక్క PAC భేటీలో చూసాం. ఎస్, 42% పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఒక తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ యొక్క బీసీ కోటాకు సంబంధించి కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ కూడా జరగబోతోంది. ఆ భేటీలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది, మరోవైపు అసెంబ్లీ సెషన్స్ ఎప్పటిలోగా నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు కూడా కూలంకషంగా ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో జరగబోయేటువంటి ఒక భేటీలో ఇప్పుడు ఇవన్నీ కూడా నివృత్తమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019లో జరిగాయి. నాటి
నాటి నుంచి వాటి పదవీ కాలం ముగిసినా కూడా ఎన్నికలు పెట్టలేదని కొంతమంది కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు కూడా విచారణ జరిపింది. ఈ క్రమంలో సెప్టెంబర్ నెలాఖరులోపు పంచాయతీ, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ హామీ ఇచ్చి 2 నెలలు అవుతున్నా ఇంకా అధికారిక ప్రక్రియ పూర్తి కాలేదు. మరో నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇక 2వ తేదీ కల్లా ఓటర్ల జాబితా ప్రకటిస్తున్నందున అదే వారంలో ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎప్పుడైతే ఫైనల్గా ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తుందో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఖచ్చితంగా అదే వారంలో ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ కూడా, అంటే ఏ తేదీల్లో ఎన్ని దఫాల్లో ఈ యొక్క తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి దానిపైన మొత్తం క్లారిటీ తోటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2న మీడియా ముందు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు అనేది చాలా బలంగా వినిపిస్తున్నటువంటి అంశంగా మనం చూడొచ్చు. మరొక వైపు ఎందుకంటే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. సో ఈ క్రమంలో మీకు ఓటర్ ఉందా, కొత్తగా ఓటర్ నమోదు కావాలా, ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల్లో మీ యొక్క పరిధిలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, వాట్ ఎవర్ జెడ్పీటీసీ, మరోవైపు మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఏదైనా సరే కొత్తగా మీరు ఓటర్ నమోదు చేసుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఓటర్ నమోదుకి మీకు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కూడా కల్పించింది. సో ఈ నోటిఫికేషన్ ముఖ్య అంశం కూడా అదే. మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సైతం ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భం కూడా ఇదే. మీ పరిధిలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక రిపోర్ట్ తోటి ఖచ్చితంగా రావాలి, అది కూడా సెప్టెంబర్ 2న అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి వికాస్ రాజ్ నిజంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకి ఒక అల్టిమేటం, దీన్ని ఒక ఆర్డర్గా మనం ఆదేశాలు సైతంగా మనం చూడక తప్పని పరిస్థితి. సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఏమీ ఉంది, ప్రిపరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్స్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ అండ్ డిస్ప్లే వార్డ్ వైజ్ ఎలక్టోరల్ రోల్స్ అండ్ గ్రామ పంచాయత్ అండ్ మండల్ ప్రజా పరిషత్ ఆఫీస్ ఆన్. అంటే ఈ యొక్క పంచాయతీ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఏ టైంలో దీని యొక్క షెడ్యూల్ వివరించాల్సిందనేది కూడా చెప్తోంది. సో దీనికి సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ యొక్క ప్రక్రియని ఈ నెల 28 నుంచే ప్రారంభించేసింది. వాస్తవానికి సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 2న ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల చేస్తామని చెప్పింది. సో దీనికి సంబంధించి ఊపందుకున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సిద్ధం చేయాలన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2లోగా రెడీ కావాలని పంచాయతీ కార్యదర్శులకు ఆర్డర్స్. అంటే సెప్టెంబర్ 2లోగా ఈ యొక్క రెడీ కావాలి ఫైనల్ జాబితాని ఏదైతే ఆర్డర్ జారీ చేసిందో ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా 28 నుంచే రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. ఆ రకంగా ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది. సో ఆ ప్రణాళికని మీకు వివరించే ప్రయత్నం చేస్తోంది తొలి వెలుగు. ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్స్ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఆగస్టు 29న జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాలనేటువంటి ఒక డిసైడ్కి వచ్చింది. ఇక ఆగస్టు 30న మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసేలాగా ఈసీ కూడా ఒక ప్రణాళిక రచించుకుంది. సో ఒక సెప్టెంబర్ 2న ఒక ఫైనల్ లిస్ట్ రెడీ కావాలంటే దానికి ముందు ఒక తంతు అయితే జరగాలి. ఆ తంతు అంతా కూడా సో ఇది ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్స్ జరపాలి, ఆగస్టు 29న జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాలి, ఆగస్టు 30న మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఫైనల్గా ఈ సెప్టెంబర్ 2న ఈ యొక్క ఫైనల్ ఓటర్ లిస్ట్ని రిలీజ్ చేసే విధంగా డైరెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నూతన ఓటర్లు ఎంతమంది ఉన్నారు, గతంలో ఎంతమంది ఉన్నారు అనేది మీకు ఇందాక వివరించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు అదనంగా నూతనంగా వచ్చేటువంటి ఓటర్ల సంఖ్య కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ కూడా వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి, అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఆమోదం పొందే అవకాశం ఉంటుంది వెంటనే. సో మీరు మీ ఓటుని ఈ క్షణం నుంచి, అంటే ఇప్పుడు వచ్చే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మీరు ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం, వెసులుబాటు కూడా కల్పిస్తోంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. సో దీనికి సంబంధించింది అయితే ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో నిజంగా దాని గ్రాఫ్ పడిపోయింది, ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లేవు. తెలంగాణ రాష్ట్ర
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అసలు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే ప్రసక్తి లేదు. ఎక్కడ పంచాయతీ లెవెల్ నుంచి మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ లెవెల్లో కావచ్చు, మొత్తం మేము క్లీన్ స్వీప్ చేస్తామంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ చెప్తోంది, మరోవైపు బీజేపీ కూడా మేమేం తక్కువ కాదన్నట్లుగా ఇక్కడ గెలిచేది మేమే అంటూ కూడా బీరాలు పోతోంది. ఏదేమైనా సరే ఇంక ఇక్కడ రేవంత్ రెడ్డికి అంత లేదు అన్నటువంటి తరుణాన ఖచ్చితంగా ఆ పార్టీ ఓడిపోతుందన్నటువంటి భయంతోనే నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి భయపడి ఈ యొక్క తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్ని తాత్సారం చేస్తూ సమయాన్ని కాలయాపన చేస్తూ ఇలాగ కాలం వెల్లదీసేస్తున్నారు. నిజంగా ఒకవైపు బీసీ బిల్లులు అంటూనే కాలయాపన చేస్తున్నారు. మీరు పార్టీ పరంగా ఇచ్చి వెళ్ళొచ్చు కదని కొంతమంది అంటుంటే చట్టపరంగానే ఇచ్చి వెళ్ళాలని మరికొన్ని పార్టీలు అంటున్నాయి. ఏదేమైనా సరే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అయితే తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్లేందుకు అంత సుముఖంగా లేదనేటువంటి ఒక ప్రధానమైనటువంటి బలమైనటువంటి ఆరోపణ తెర మీదకు వచ్చినటువంటి నేపథ్యాన తాజాగా విడుదల చేసినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ చూస్తుంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 30లోగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి గడువు, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ గడువులోగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఎన్నికలు పూర్తి చేసే విధంగా కంకణం కట్టుకుందా అనంటే కనుక ఎస్ అని అనిపించేలా ఉంది. ఎందుకంటే నోటిఫికేషనే సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది కాబట్టి దాన్ని అందరూ నమ్మక తప్పదనేది కూడా చాలా బలంగా బల్లగుద్ది మరీ చెప్తున్నారు నిజంగా రాజకీయ విశ్లేషకులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.